చేసుకోవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాసుల వారు కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున అందరూ కూడా అవకాశం ఉండి తప్పనిసరిగా చేసుకోగలిగితే లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలు కానీ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు కానీ ఏదైనా చేసుకున్నా అనుకూలంగానే ఉంటుంది. అంటే మహాలక్ష్మికి సంబంధించిన స్తోత్రాలు లేదా కనకదార స్తోత్రం లాంటిది చేయడం కానీ, శ్రీ సూక్తం మొదలైన వినడం కానీ, విన్నా కూడా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి వినగలిగిన వాళ్ళు వినడం, చేసుకోగలిగిన వాళ్ళు చేసుకున్నా కూడా మంచి ఫలితం. అలాగే అవకాశం ఉన్నట్లయితే లక్ష్మీదేవికి సంబంధించి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి లక్ష్మీకి సంబంధించిన దేవాలయాలు ఏదైనా వెళ్ళగలిగినా అది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున 12 రాసుల వాళ్ళు తమ తమ ఇష్టదైవంతో పాటుగా చేసుకోగలిగితే ఇవి కూడా చేసుకున్నా, విన్నా, దేవాలయ సందర్శన చేసినా కూడా అది అన్ని విధాల ఆరోగ్యం, దాంతోపాటు శాంతి, సౌభాగ్యం మొదలైన వాటికి అనుకూలం ఉన్న రోజుగా ఈ రోజుని మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశిఫలాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కూడా కలిపి వీటిని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా, నడుస్తున్న దశలో అంతర్దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ గోచార రీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని చిన్న చిన్న శ్లోకాలు పఠించో లేకపోతే తగిన పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్నగా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారన్న విషయాన్ని ఒకటి మనం గుర్తించాలి.